హాయ్ గైస్, దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకప్పుడు అటు హీరోలు ఇటు దర్శకులు వేగంగా సినిమాలు తీసేవారు. ఆ తర్వాత ఏడాదికి ఒకటి రావడమే గగనం అయిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా చూడాలంటే కనీసం 2 ఏళ్లు వేచి చూడాల్సిందే. మరోవైపు దర్శకుల మేకింగ్ కూడా అలాగే ఉంది. నేటి దర్శకుల్లో అత్యంత వేగంగా సినిమాలు తీసే వ్యక్తిగా పూరి జగన్నాథ్ అయితే ఇప్పుడు ఆ మార్కును అనిల్ రావిపూడి బద్దలు కొడుతున్నాడు. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్లు హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాని 72 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసి రికార్డు కొట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. F2 సినిమాను 74 రోజుల్లో పూర్తి చేయగా 2 రోజుల ముందే సంక్రాంతికి వస్తున్న సినిమాని పూర్తి చేశారు. ఈ క్రమంలో డిఫరెంట్ ప్రమోషన్స్తో, ఈవెంట్స్తో సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు అనిల్ రావిపూడి. రీల్స్తో అలాగే ఫన్నీ ఇంటర్వ్యూలతో సినిమాని జనాలకు దగ్గరగా చేసిన అనిల్ రావిపూడి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతికి వస్తున్న సినిమాని తెరకెక్కించాడు. పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ క్రమంలో సంక్రాంతికి వస్తున్న సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. 2 గంటల 24 నిమిషాల రన్ టైంతో ఫైనల్ కట్ తయారైన సంక్రాంతికి వస్తున్న మూవీకి సెన్సార్ బోర్డ్ UBA సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాకి మంచి పాజిటివ్ బజ్ వచ్చిందని, చాలా రోజుల తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసి కడుపుబ్బ నవ్వుకున్నామని సెన్సార్ సభ్యులు చెప్పినట్టు సమాచారం. F2 మాదిరిగానే వెంకీ కామెడీ, ఎక్సలెంట్ వైఫ్ ఐశ్వర్య రాజేష్ మధ్య వచ్చే సీన్లతో పాటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి చౌదరితో వచ్చే సీన్స్ భలేగా ఉంటాయని అంటున్నారు. ఆరంభం నుండి క్లైమాక్స్ దాకా ఫన్నీగా సాగే ఈ సినిమాలో ఎమోషన్స్తో పాటుగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగా వచ్చాయని అంటున్నారు. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కాస్త డల్ అయినా ఆ వెంటనే ఫన్నీ మూమెంట్స్తో కథా కథనాలు ఊపందుకుంటాయని టాక్ వినబడుతుంది. మొత్తానికి సంక్రాంతికి ఎలాంటి సినిమా రావాలో ఈసారి అలాంటి సినిమాతో వెంకీ మామ థియేటర్లోకి వచ్చేసినట్టుగా చెప్తున్నారు. అయితే షూట్ చేసిన దాంట్లో కేవలం 10-15 నిమిషాలు మాత్రమే కట్ చేశామని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్న సినిమా బడ్జెట్ చాలా తక్కువ. అంతేకాకుండా ప్రీ రిలీజ్ బిజినెస్తో కూడా చాలా తక్కువ టార్గెట్తో రిలీజ్కు సిద్ధమవుతుంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ కాకుండానే బుక్ మై షోలో సంక్రాంతికి వస్తున్న మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ దుమ్ము రేపుతున్నాయి. చూడబోతే వెంకీ మామకి ఈ సంక్రాంతి బాగా కలిసి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.